ఓకే. సో ఫస్ట్ పాండాస్ అంటే ఏంటిది అని చెప్పేసి మాట్లాడుకుందాం. పాండాస్ యా సో పాండాస్ అనేది మనం డేటా అనాలిసిస్ కోసం, డేటా మ్యానిపులేషన్ కోసం వాడుతూ ఉంటాము. అదేంటంటే లైక్ ఈజీ టు యూస్ డేటా స్ట్రక్చర్స్ మనకి ఇస్తుంది అనమాట ఆ లైబ్రరీలో, నంపై లైక్ పాండాస్లో. అండ్ దెన్ డేటా అనాలిసిస్ టూల్స్ కూడా దానికి సపోర్ట్ ఇస్తాయి. అంటే ఈ పాండాస్లోనే లైబ్రరీలో బిల్డ్ ఉంటాయి. స్ట్రక్చర్ ట్యాబ్లెట్ డేటా మీద, లేకపోతే టైమ్ సిరీస్ మీద, మ్యాట్రిక్స్ డేటా మీద వర్క్ చేయడానికి ఈజీ అవుతుంది పాండాస్ యూస్ చేసుకుంటే. సో పాండాస్ అనేది నంపై ఆన్ టాప్ ఆఫ్ నంపై, లైక్ నంపై మీద బిల్డ్ అయి ఉంటుంది ఈ పాండాస్. పాండాస్ అనే లైక్ ఎందుకు యూజ్ చేయాలి అంటే సిఎస్వీస్, ఎక్సెల్స్, ఎస్క్యూఎల్, జేసన్ ఇలాంటివన్నీ మీరు చూసుంటారు కదా. అవి రీడ్ చేయడానికి, వాటిలో డేటా రైట్ చేయడానికి మనం పాండాసే యూజ్ చేస్తాం. ఇంకా డేటా క్లీనింగ్కి, ప్రిపరేషన్కి, డేటా ఫిల్టరింగ్కి, ట్రాన్స్ఫర్మేషన్స్కి, అగ్రిగేషన్స్కి, టైమ్ సిరీస్ అనాలిసిస్ కూడా వాడతాము ఇంకా పాండాస్ని. డేటా విజువలైజేషన్ కూడా చూసుంటారు కదా, దాంట్లో మనం మ్యాట్ ప్లాట్ లేకపోతే సీబోన్ వాడి రిప్రజెంటేషన్స్ చేస్తాం. కానీ ముందు డేటా లోడ్ చేయాలంటే పాండాస్ యూజ్ చేస్తాయి కదా. సో ఇలా. అండ్ దెన్ పాండాస్లో డేటా ఫ్రేమ్ అని ఒకటి ఉంటుంది మనకి. డేటా ఫ్రేమ్ అంటే డిఎఫ్తో ఇన్షియలైజ్ చేస్తాం. సో అదంటే ఏంటిది అసలు, డేటా ఫ్రేమ్ అంటే ఏంటిది? అది కోర్ డేటా స్ట్రక్చర్ అనమాట పాండాస్లో మనకి. జస్ట్ అదేంటంటే ఒక ఎక్సెల్లో ఉన్న, ఎస్క్యూఎల్లో ఉన్న ఒక టేబుల్ ఎలా ఉంటుందో దానికి సిమిలర్గా ఉంటుంది డిఎఫ్ అనేది. సో పాండాస్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం? ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ. నంపై నేను మాట్లాడుతున్నాను. ఇంపోర్ట్ నంపై యాజ్ ఎంట్రీ. సో ఫస్ట్ స్టెప్ అనేది ఇంపోర్ట్స్. ఒకవేళ మీ దాంట్లో ఇంపోర్ట్స్ లేదంటే పిప్ ఇన్స్టాల్ పాండాస్, పిప్ ఇన్స్టాల్ నంపై ఇలా చేస్తాం. పిప్ ఇన్స్టాల్ పాండాస్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను చేయట్లేదు. సో ఇన్ జనరల్ ఇలా చేస్తాం. అండ్ డిపెండ్స్ ఆన్ నోట్బుక్స్లో చేస్తుంటే ముందర ఇలా యాడ్ చేస్తాం, లేదు అంటే అలా యాడ్ చేయము. సో అది. అండ్ దెన్ ఇప్పుడు ఈ లైబ్రరీస్ అయితే ఇన్స్టాల్ చేసేసుకున్నాం. పాండాస్ అనేది ఎందుకు వాడతామో చెప్పాను, డేటా మ్యానిపులేషన్ ఇంకా అనాలిసిస్ కోసం. ఇప్పుడు ఒక కోడ్ చేసుకున్నాం, అంటే ఒక డిఫైన్ చేద్దాం ఒక డేటా ఫ్రేమ్. డిఎఫ్ అనేది ఒక డేటా ఫ్రేమ్. సో డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు పీడీ డాట్ క్యాపిటల్ డి డేటా ఫ్రేమ్ ఆఫ్ ఏమని తీసుకున్నాం, లెట్స్ సే 1 2 3. ఓకే, స్క్రీన్ షేర్ అయిపోయింది. యా 1 2 3 అనేది ఒకటి. అండ్ దెన్ 4 5 6 అని ఇంకో ఎంట్రీ తీసుకుంటున్నా. అండ్ దెన్ ఇంకో ఎంట్రీ కూడా తీసుకుంటా 7 8 9. అండ్ ఇంకో ఎంట్రీ కూడా తీసుకున్నాను 10 11 12. సో మొత్తం 10 11 12. సో ఇన్ని ఎంట్రీస్ తీసుకున్నాం. అండ్ దెన్ మనం కాలమ్స్ కూడా స్పెసిఫై చేయొచ్చు. జస్ట్ ఫస్ట్ ఇనిషియల్గా ఇది ఎలా ఉంటుందో చూపిస్తాను. డిఎఫ్, ఇది మన డిఎఫ్. సో ఇది మన డిఎఫ్ ఇనిషియల్గా 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పుడు నీకు ఈ పైన నేమ్స్ మార్చుకోవాలనుకుంటున్నావు అంటే కాలమ్ హెడింగ్స్, దానికి ఏం చేస్తావు, కాలమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు సపోజ్ ఇక్కడ ఏబీసీ అనే నేమింగ్ ఇచ్చేద్దాం అనుకున్నాం. ఏబీసీ అనే నేమింగ్ ఇచ్చేసా అంటే 0 1 2 బదులు సో ఆ 0 1 2 బదులు నాకు కాలమ్ నేమ్స్ కావాలనుకుంటున్నా ఏబీసీ. సో నేను ఆ కాలమ్ నేమ్స్ ఇప్పుడు ప్రింట్ చేస్తాను. సో కాలమ్స్ అని ఇవ్వగానే ఇలా మోడిఫై అయిపోతుంది. సపోజ్ వాట్ ఇఫ్ నాకు ఇక్కడ ఉండేవి 0 1 2 3 అని ఉన్నాయి చూడండి. సో వీ కాల్ దెమ్ యాజ్ ఇండెక్సెస్. అవి కూడా మోడిఫై చేయాలనుకుంటున్నామంటే మనం ఇంకోటి పాస్ చేయొచ్చు, పారామీటర్ ఇండెక్స్
ఇండెక్స్ ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఎన్ని ఉన్నాయి 0 1 2 3 సో 4 ఉన్నాయి. సో నేను ఒక 4 నేమ్స్ ఇచ్చుకుంటా. ఇది గూగుల్ మీట్లో ఊరికే స్క్రీన్ రికార్డింగ్ అయిపోతుంది. ఐ డోంట్ నో వాట్ మైట్ బి ద రీజన్. సో నెక్స్ట్ క్లాస్ నుంచి మైక్రోసాఫ్ట్ టీమ్స్ జూమ్ ఏదైనా షిఫ్ట్ అవ్వాలి. బట్ యా ఫర్ నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్ ఇండెక్సెస్. నాకు ఇప్పుడు సపోజ్ నేను XYZ అని చెప్పేసి ఇచ్చుకుంటూ పోతా. XY అండ్ దెన్ Z అండ్ దెన్ లెట్స్ సే ZZ. సో ఇవి అనుకుందాం నా ఎంట్రీస్. సో ఇప్పుడు XYZZ. సో ఇలా మోడిఫై చేసుకోవచ్చు డేటాని, మనం డేటా ఫ్రేమ్ ఎలా కావాలనుకుంటే అలా. అండ్ ఇప్పుడు మనం ఏం చేసాం, జస్ట్ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసాం, పాండాస్ యూజ్ చేసి అదొక టేబుల్ లాగా డేటా ఉంది. ఇది ఒక టేబుల్ డేటా క్రియేట్ చేసుకోవడానికి మనం మెయిన్గా పాండాస్ యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ ప్రతి ఒక్క లిస్ట్లో మనం ఒక రో, ఈ ప్రతి ఒక్క లిస్ట్ ఒక రో లాగా వచ్చింది కదా. అండ్ మనం ఇంకా ఏం చేసాం, కాలంకి నేమ్ సెట్ చేసాం ABC అనేసి, రోకి ఇండెక్సెస్ సెట్ చేసాం XYZ ZZ అని. సో ఇది ఈ కోడ్స్. నెక్స్ట్ మనం df.head అంటే ఏంటి అని చెప్పేసి చూద్దాం. df.head నాకు ఫస్ట్ 5 rows మాత్రమే కావాలి అనుకున్నప్పుడు df.head. ఇక్కడ కానీ నీకు 1 2 3 4 వచ్చాయి, ఎందుకంటే నేను 4 డిఫైన్ చేశాను, 4 ఎంట్రీస్. ఒకవేళ మోర్ దెన్ 4 ఒక 100 500 ఉన్నా కానీ హెడ్ అని కొడితే ఓన్లీ నీకు టాప్ 5 వస్తాయి. df.tail అని కొడితే లాస్ట్ 5. సో సింపుల్ టెర్మినాలజీ అది. అండ్ దెన్ హెడ్, లేకపోతే నీకు వీటిలో కూడా స్పెసిఫై చేసుకోవాలనుకున్నావు అనుకో, ఇంకా టైల్ నాకు లాస్ట్ 2 కావాలి అనుకుంటే 2 ఇచ్చుకోవచ్చు, ఓన్లీ లాస్ట్ 2 వచ్చేస్తాయి, లాస్ట్ నుంచి 2. సో అలా పాస్ చేసుకోవచ్చు. నార్మల్గా బ్లాంక్ వదిలేస్తే లాస్ట్ 5 ఎంట్రీస్ వచ్చేస్తాయి. అండ్ దెన్ df.columns, నాకు కాలమ్ నేమ్స్ అన్నీ కావాలి. నాకు కాలమ్స్ వచ్చేస్తున్నాయి. నా కాలమ్ నేమ్స్ ఏంటి, ABCే కదా, ABC. అండ్ దెన్ ఆబ్జెక్ట్ టైప్, లైక్ దాని డేటా టైప్ ఆబ్జెక్ట్. అండ్ దెన్ కాలమ్స్ కాకుండా ఇప్పుడు నాకు index.toList, df.index.toList నాకున్నవన్నీ వచ్చేస్తాయి, XYZ ZZ ఇవి. సో index.toList కొడితే అవి, కాలమ్స్ కొడితే అది. సో toList తీసేసి నార్మల్గా కూడా కొట్టచ్చు, కానీ నీకు వెరైటీగా వస్తుంది అవుట్పుట్, ఇలా వస్తుంది. సో నార్మల్గా ఇలా కాకుండా toList పెడితే డైరెక్ట్గా లిస్ట్లోకి వచ్చేస్తాయి. ఇవైనా toList పెట్టుకోవచ్చు. సో జస్ట్ ఒక లిస్ట్ రిప్రజెంటేషన్లో వచ్చేస్తుంది toList పెట్టుకుంటే, 2_list. యా, సో ఇండెక్సెస్ అది, కాలమ్స్ అది. అండ్ దెన్ విల్ గో విత్ df.info. నాకు నా డేటా ఫ్రేమ్లో ఉన్న వాటి డేటా గురించి నాకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నాను, ప్రతి దాని గురించి చెప్తుంది ఇది డీటెయిల్గా. A అని ఉంది, B అని ఉంది, C అని ఉంది, కాలమ్ నేమ్స్. అండ్ అన్నీ int 64లో లోడ్ అయినాయి. హైయెస్ట్ ప్రెసిషన్ ఇదే అనమాట, ఇంటీజర్ 64లో. 64 అంటే ఏంటిది, ఇట్స్ లైక్ 64 bytes కాదు, బిట్స్. అంటే 8 bits, లైక్ 64 bits ఈజ్ ఈక్వల్స్ 8 bytes. సో 8 bytesలో స్టోర్ అయ్యి ఉంది ఇప్పుడు నా డేటా ఫ్రేమ్. లైక్ ఒక్కొక్క ఇంటీజర్, ఒక్కొక్క ఎంట్రీ, ఏ అనేది అన్న వాట్ ఎవర్ అట్లా. అండ్ దెన్ ఇన్ఫో గురించి ఇది నీకు ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది నీ డేటా ఫ్రేమ్ గురించి. లెట్స్ సే df.describe. డిస్క్రైబ్ ఏం చేస్తుంది, ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. లైక్ కౌంట్, మీన్ ఆపరేషన్, స్టాండర్డ్ డీవియేషన్, మినిమం వాల్యూ ఎంత, ఆ కాలంలో ఈ A అనే కాలంలో ఏమేమి ఉన్నాయో వాటి మీద మొత్తం పర్ఫామ్ చేసి ఇవన్నీ చేస్తుంది. డిస్క్రైబ్ అని కొడితే అన్ని ఆపరేషన్స్ అన్నీ వచ్చేస్తాయి, దాని మీద ఏమేమి పర్ఫామ్ చేయొచ్చు, బేసిక్ ఆపరేషన్స్ అన్నీ. సో డేటా ఫ్రేమ్ మీద ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకున్నప్పుడు df.describe. అండ్ దెన్ df.unique. సో యూనిక్ అన్నీ వచ్చేస్తాయి. అండ్ యూనిక్ ఇప్పుడు నాకు ఏలో 4 అనేది యూనిక్, బీలో 4 అనేది యూనిక్, సిలో 4 అనేది యూనిక్. అంటే ఓన్లీ వాట్ డు యు సే, అంటే ఆ కాలంలో అన్నట్టు. అండ్ దెన్ df of A అనుకుందాం. సపోజ్ నాకు ఓన్లీ ఏ రోలో కావాలి అని అనుకున్నాను అనుకో, నేను సపరేట్గా యాక్సెస్ చేసుకుంటా ఇలా.
ఓన్లీ స్పెసిఫిక్ అక్కడ మాత్రమే అన్నట్టుగా. దిస్ లైన్ పర్ఫార్మ్స్ అండ్ యూనిక్ ఆపరేషన్ 1 4 7 10 యూనిక్స్ అన్నీ చేస్తుంది. అండ్ దెన్ అగైన్ డిఎఫ్ డాట్ షేప్ ఉంటుంది. ఆ డిఎఫ్ డాట్ షేప్ అని కొడితే నీకు ఆ డేటా ఫ్రేమ్ యొక్క షేప్ వచ్చేస్తుంది 4,3 బికాజ్ 4 rows 3 columns. అండ్ దెన్ డిఎఫ్ డాట్ షేప్ పక్కన పెట్టేస్తే డిఎఫ్ డాట్ సైజ్ ఉంటుంది. డిఎఫ్ డాట్ సైజ్ 12 4 3s are 12. సో సైజ్ అనేది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, నథింగ్ దట్. అండ్ దెన్ మనకి నార్మల్గా ఇంకా ఆపరేషన్స్లోకి వెళ్తే ఓకే డేటా సెట్ యూజ్ చేస్తాను. యూజ్ సమ్ set of data sets for these pandas data. Yeah, so డేటాలో మనం వామప్ కాఫీ తీసుకుంటాం. కాఫీ డాట్ సిఎస్వి and then slow everything. Desktop data browse select all and then parquet feather and సో నేను ఫ్యూ డేటా సెట్స్ పిక్ చేసుకున్నాను. పైథాన్ లైక్ పాండాస్ మీకు పర్ఫామ్ చేసి చూపిద్దామని చెప్పేసి అండ్ లెట్ దెమ్ అప్లోడ్. సో మనకి ప్రజెంట్ కాఫీ కావాలనుకుంటున్నాం. కాఫీ పాత్. ఇప్పుడు డేటాని ఎలా లోడ్ చేసుకోవాలి కాఫీ అని చెప్పేసి నేను ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఈజ్ ఈక్వల్స్ టు pd dot read underscore csv. pd dot read underscore csv బికాస్ ఇది ఒక CSV ఫైల్. అండ్ దెన్ దాన్ని పేరు ఇచ్చేసి, ఎందుకంటే డైరెక్ట్ ఇక్కడే ఉంది కాబట్టి. ఒకవేళ అది సమ్ పాత్లో ఉంటే నేను కంప్యూటర్లో లోకల్లో ఇది VS Codeలో చేస్తున్నావు అంటే దాని కాపీ పాత్ అని కొట్టాలి. అండ్ దెన్ గివ్ ఇట్ ఈ కోడ్స్ మెజర్ ఇచ్చేస్తే అయిపోతుంది. కాఫీని ఇప్పుడు నేను రీడ్ చేస్తున్నాను. సో కాఫీ దాంట్లో 13 rows ఉన్నాయి. అండ్ దెన్ ఇది ఆ డేటా సెట్ అనమాట. ఈ కాఫీ అనే దాంట్లో ఏముందో చూపించేస్తుంది మనకి. ఇప్పుడు నాకు దాంట్లో వాట్ ఇఫ్ ఐ జస్ట్ వాంట్ టు లోడ్ పార్కెట్ ఆర్ సమ్ అదర్ డేటా టైప్స్. ఇప్పుడు ఇదైతే CSV, ఇది పార్కెట్ ఉంది కదా. సో పార్కెట్ లాంటివి లోడ్ చేయాలంటే జస్ట్ డాట్ పార్కెట్ ఇచ్చే RES ఈజ్ ఈక్వల్స్ టు pd dot read underscore parquet then path content results dot parquet RES. సో ఇది మన పార్కెట్ ఫైల్. ఇప్పుడు జనరల్గా CSV ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే లెస్ ఎగ్జిక్యూషన్ టైం అనమాట. ఒక ఎక్సెల్ని కూడా లోడ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ ఎక్సెల్ కూడా ఉంది, కానీ ఎక్సెల్కి లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. సో సిమిలర్గా జస్ట్ రీడ్ అండర్స్కోర్ పార్కెట్ పెట్టాం, పార్కెట్ ఫైల్కి రీడ్ అండర్స్కోర్ XLS పెడతాము. సో మొత్తం సేమ్ జనరల్గా లైక్ ఎక్సెల్కి రీడ్ అండర్స్కోర్ ఎక్సెల్, లైక్ XLSX కాదు, రీడ్ అండర్స్కోర్ XL EXCEL. సో అది పెడతాము. జేసన్ అయితే రీడ్ అండర్స్కోర్ జేసన్. సో ఏదైతే అలా మార్చుకుంటూ వెళ్ళిపోతాము. సో ఇఫ్ ఐ వాంట్ టు జస్ట్ డిస్ప్లే ఆఫ్ కాఫీ అనేది మనం అప్లోడ్ చేసుకున్నాం కాబట్టి కాఫీ. సో ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. వితౌట్ ఎనీథింగ్ జస్ట్ కాఫీ అని ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ ఆఫ్ కాఫీ అని ఇచ్చుకోవచ్చు, ఎలా నేర్చుకోవచ్చు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూర్ చాయిస్ ఆఫ్ చూసింగ్ థింగ్స్. అండ్ దెన్ కాఫీ డాట్ హెడ్ టాప్ 5 రావడానికి దీంట్లోనే షార్ట్ లైక్ యూ జస్ట్ వాంట్ టు కట్ డౌన్ థింగ్స్. దెన్ టైల్లోనే 5 కంటే ఎక్కువ కూడా ఇచ్చుకోవచ్చు. నాకు లాస్ట్ నుంచి 10 కావాలి అనుకుంటే డాట్ టైల్ ఆఫ్ 10 5 కంటే ఎక్కువ కావాలనుకున్నప్పుడు ఇలా ఇచ్చుకోవచ్చు. దెన్ నీకు శాంపుల్ అని కూడా ఉంటుంది. నాకు ఇలా కాదు ర్యాండమ్గా కావాలి, కాఫీ డాట్ శాంపుల్ ఆఫ్ లెట్స్ సే నాకు ఎన్ని శాంపుల్స్ కావాలి, 5 కావాలనుకున్నాం. ఒక 5 వస్తుంది ర్యాండమ్గా పిక్ చేసుకుంటుంది ఉన్న డేటా సెట్ నుంచి. మళ్ళీ రన్ చేస్తాం, మళ్ళీ డిఫరెంట్ సెట్ ఆఫ్ వచ్చాయి. సో అలా నాకు ఏది శాంపుల్ డేటా లాగా ఆ డేటా సెట్ నుంచి శాంపుల్స్ పిక్ చేసుకుంటుంది. అండ్ దెన్ లాక్. సో ఇవి ఎందుకు యూజ్ చేస్తామంటే
మనకి రోస్ని కాలమ్స్ని లొకేట్ చేయడానికి ఇలాంటి వాటికి యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనం నంపైలో చూసాము. సో సిమిలర్గా ఇక్కడ కూడా అంతే. కాఫీ డాట్ వర్క్ ఆఫ్ సపోజ్ 0. సో నాకు 0 ఎక్కడ ఉంది? మండే ఎస్ప్రెసో ఓకే. సో మనం లాస్ట్ నుంచి 10 తీసుకున్నాం కదా, ఫస్ట్ నుంచి 10లో 0 ఎస్ప్రెసో ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనం దీన్ని యాక్సెస్ చేసాం. సో నార్మల్ ఆపరేషన్స్ ఇలా లొకేషన్ లైక్ ఆఫ్ నీ ఇండెక్స్ కావాలో ట్యాగ్ చేస్తే నాకు కావాల్సిన మనకు కావాల్సిన ఎంటిటీ వస్తుంది కంప్లీట్గా. డే మండే కాఫీ టైప్ ఎస్ప్రెసో యూనిట్స్ 25 లైక్ ఇక్కడ ఉన్నవన్నీ ఆ ఎంటిటీతో పాటు. సో లాక్ అనేది అందుకు వాడతాం రో కాలం యాక్సెస్ చేసుకోవడానికి ఒక ఇండెక్స్తో. గోట్ ఇట్. అండ్ దెన్ మీకు ఇలా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు స్పెసిఫిక్గా కాఫీ డాట్ లాక్ ఆఫ్. ఇంకా స్పెసిఫిక్గా వెళ్తా 0,1,5 టూ మెనీ ఇండెక్సెస్. ఓకే, మనం ఇలా ఇవ్వాలి లిస్ట్ లోపల లిస్ట్ కాబట్టి. యా లిస్ట్ లోపల లిస్ట్ కాబట్టి ఇలా ఇవ్వాలి 0,1,5. ఇప్పుడు దాన్ని నాకు యాక్సెస్ చేసుకుంది. 0 వచ్చింది, 1 వచ్చింది, 5 వచ్చింది. మల్టిపుల్ థింగ్స్ యాక్సెస్ చేసుకుందాం. లైక్ మల్టిపుల్ థింగ్స్ యాక్సెస్ చేసుకున్నప్పుడు నీకు ఇష్టం వచ్చింది తెచ్చుకోవచ్చు. 13 13 2. సో ఇలా లాక్ అనేది అలా వాడుకోవచ్చు. అండ్ దెన్ ఐలాక్ ఎలా వాడతాం మరి? కాఫీ డాట్ ఐలాక్. అండ్ దెన్ ఈ ఐలాక్లో ఇప్పుడు నేను సపోజ్ నాకు రోస్ అని వచ్చినా పర్లేదు అనుకుంటా. వెబ్సైట్ కామా అండ్ దెన్ ఐ వాంట్ 0 కాఫీ. సో నాకు అన్నీ 0 నుంచి లైక్ ఎవ్రీ యూనిట్ వచ్చింది ఇక్కడ నుంచి. 0 to 2 అనేది ఇండెక్స్. ఇది 0 కదా, ఇది 1, ఇది 2. సో ఎవ్రీథింగ్ ఇంక్లూడ్ అయ్యి ఇక్కడ వచ్చేసాయి. ఇప్పుడు సపోజ్ నాకు అన్నీ వద్దు, ఓన్లీ 1 వర్క్ కావాలంటే 0, 1 మాత్రమే వస్తుంది. డే కాఫీ టైప్ 2 ఇచ్చాయి కాబట్టి అన్నీ వచ్చాయి. అవి ఇండెక్స్ అనమాట. ఇవి నెంబర్ ఆఫ్ నీకు ఎన్ని కావాలి అనేది అన్నీ వచ్చేస్తాయి. అనుకుంటే అన్నీ కావాలనుకుంటే అన్నీ. సపోజ్ నాకు ఓన్లీ అప్ టు 5 వరకు కావాలనుకుంటే ఐ కెన్ జస్ట్ గివ్ అప్ టు 5. సో ఇలా ఎలోకి యూజ్ చేస్తాం అనమాట. ఇక్కడ అనేది నెంబర్ ఆఫ్ రోస్ లైక్ నెంబర్ ఆఫ్ ఎంట్రీస్, నాట్ జస్ట్ రోస్, అన్ని కాలమ్స్తో పాటు వచ్చేస్తాయి. లైక్ సింపుల్గా చెప్పాలంటే నెంబర్ ఆఫ్ రోసే లైక్. అండ్ దిస్ వుడ్ బి లైక్ ద రేంజ్, లైక్ ఏ కాలమ్స్ వరకు ఎన్ని కాలమ్స్ వరకు నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో అది నువ్వు పాస్ చేస్తావు ఐలాక్ అనేది. సో ఇలా నువ్వు డేటాను మ్యానిపులేట్ చేసుకోవచ్చు ఐలాక్తో. లాక్లో లైక్ రిప్రజెంటేషన్ అనేది మార్చుకోవచ్చు. దెన్ ఇండెక్స్ సపోజ్ కాఫీ డాట్ ఇండెక్స్ is equals to coffee dot or of డే అనుకున్నాను. నేను డే యొక్క ఇండెక్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను. అండ్ కాఫీ ఆఫ్ డే కాఫీ ఆఫ్ డే కాఫీ ఆఫ్ ఇండెక్స్. యా సో డేతో మనకి ఇవన్నీ వచ్చేసాయి. ఇండెక్స్ నేను మార్చాను డే లాగా. కాఫీ ఆఫ్ ఇండెక్స్ ఇంతకుముందు మనకి ఏముండే నథింగ్, లైక్ ఇక్కడ జస్ట్ నార్మల్ ఉండే. మనం డేతో ఇండెక్స్ చేస్తున్నాం లైక్ సీరియల్ నెంబర్. లైక్ ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ 0, 1, 5, 13, 0, 1, 2, 3, 4 యూ గెట్ ఇట్. డేతో ఇండెక్స్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు సపోజ్ కాఫీ టైప్తో కావాలనుకుంటే నేను కాఫీ టైప్తో ఇండెక్స్ చేయొచ్చు. కాఫీ టైప్తో ఏ డేలో చూసుకోవాలనుకుంటున్నాను నథింగ్ బట్ వాట్ ఈస్ ఆ కాలం నేమ్తో నువ్వు చూసుకోవాలనుకుంటున్నావు డేటాని, అప్పుడు నువ్వు అలా ఇండెక్స్ యూజ్ చేస్తావు మార్చుకోవడానికి. అండ్ దెన్ ఎనీ డౌట్ హియర్ లైక్ ఇండెక్స్ దగ్గర అయినా లేకపోతే లొకేషన్ దగ్గర అయినా క్లియర్? ఓకే. సో నెక్స్ట్ లొకేషన్. సో నీకు కాఫీ డాట్ లాక్ ఆఫ్ ఓకే గాట్ ఇట్. సో .loc యూజ్ చేస్తున్నప్పుడు నాకు ఓవరాల్ డేటా ఇది ఇనిషియల్గా సపోజ్ లెట్స్ లాస్ట్ 10 ఉన్నాయి ఇక్కడ, బట్ యా లెట్స్ ఇది నా ఓవరాల్ డేటా. అండ్ దెన్ నాకు
డాట్ లాక్ ఆఫ్ 0, 1, 5, 13 కావాలి అని చెప్పేసి అంటున్నా ఎంట్రీస్. ఇక్కడ ఓన్లీ 0 తీసుకుంటున్నా. అంటే నాకు జీరో ఎంట్రీలో నా జీరో ఎంట్రీ ఏది? నా జీరో ఎంట్రీ ఇది. మండే డే కాఫీ టైప్ ఎస్ప్రెసో యూనిట్ సోల్డ్ 25. ఇది నా జీరో ఎంట్రీ మొత్తం. సో నీకు అది మొత్తం ఇక్కడ రిప్రజెంట్ అవుతుంది. నేను జస్ట్ ఆఫ్ 0 అని కొడితే డాట్ లాక్ ఆఫ్ డే మండే కాఫీ టైప్ ఎస్ప్రెసో యూనిట్ సోల్డ్ 25. సో నీకు ఆ ఎంట్రీకి సంబంధించిన డేటా మొత్తం వస్తుంది, ఆ ఇండెక్స్కి సంబంధించిన డేటా మొత్తం. ఇప్పుడు అలానే నాకు 0కి 1కి 5కి 13కి అన్నిటికీ కావాలనుకున్నా అండ్ ఐ ప్రింటెడ్ దమ్. ఓకే, సో స్పెసిఫిక్గా నీకు ఏ ఎంట్రీస్ కావాలన్నది లొకేట్ చేసుకొని అది మాత్రమే ప్రింట్ చేసుకోవడానికి. అండ్ దెన్ ఐలాక్ ఎందుకు అంటే నాకు సపోజ్ అన్ని రోజు కావాలా, లేకపోతే సపోజ్ 5 వరకు కావాలనుకున్నా, టిల్ 5 ఆర్ లెట్స్ సే టిల్ లాస్ట్ బట్ 2. అండ్ దెన్ రోస్లో అయితే ఇవి రోస్లో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి లాస్ట్ బట్ 2 వరకు ఆగుతాను నేను రోస్లో ప్రింట్ చేయడం. అండ్ దెన్ కాలమ్స్ విషయంకి వచ్చేటప్పటికి ఇది ఇండెక్స్ 0, లైక్ డే అనేది ఇండెక్స్ 0, యూనిట్ సోల్డ్ అనేది ఇండెక్స్ 1. అండ్ దెన్ మనకి ఇక్కడ అసలు ఏం డేటా, డే అనేది 0, కాఫీ టైప్ అనేది 1, యూనిట్ సోల్డ్ అనేది 2 కదా. ఇండెక్సింగ్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు 0 to 1 అని పెట్టుకున్నాను అనుకో, ఓన్లీ దానికంటే ముందు వరకు వచ్చేస్తుంది. లైక్ డే కాఫీ టైప్, ఒకవేళ నాకు యూనిట్ సోల్డ్ కూడా కావాలి అనుకున్నాను అనుకో 2 అని పెట్టుకుంటా. సో అన్నీ వచ్చేస్తాయి. డే యూనిట్ సోల్డ్ ఇక్కడ -2 వరకు, అంటే లాస్ట్ బట్ 2 వరకు మాత్రమే వస్తుంది. ఇప్పుడు 3 అని ఇచ్చామంటే అవుట్ ఆఫ్ ఇండెక్స్ కాబట్టి మనకి ఎర్రర్ వస్తుంది. సో కాలమ్స్ అనేది మీకు నెంబర్ ఆఫ్ లైక్ ఎక్కడ కావాలో అది మీ చాయిస్. అండ్ దెన్ రోస్ అనేది మాత్రం లాస్ట్ బట్ -2 వరకు కాబట్టి అక్కడ వరకు తీసుకున్నాం. సో దట్స్ ద థింగ్. లాక్కి డిఫరెన్స్. యా, క్లియర్? Yeah, yours clear? Okay. And then ikkada like we stopped here. Okay, good. So location nunchi like I'll just give one more thing just to make it clear, even clear. Coffee.lock of 1 to 3. సపోజ్ నాకు 1 to 3 వరకు కావాలి రోస్. అండ్ దెన్ నాకు యూనిట్ సోల్డ్ మాత్రమే కావాలి. యూనిట్ సోల్డ్ కాలమ్ది లెట్స్ సే ఈక్వల్స్ టు 10. ఏం తప్పు చేసాము? coffee.lock of 1 to 3 unit sold is equals to 10. Slicing a positional slice with dot lock is not allowed. Use dot lock of labels or lock the positions as need. Okay. So let's try this way. Coffee at 0 and then unit sold. Here about creation of the direct process to follow next section. ఏదైనా మోడిఫై చేసామా మనం డేటాలో? కాఫీ యాడ్ యూనిట్ సోల్డ్ ఎక్స్ప్లెయిన్ అవర్స్. బికాజ్ ఎట్ అనేది రావాలి. జీరో బదులు మండే. ఓకే, మనం ఇండెక్స్ మార్చాం కదా. సో మనం ఇండెక్స్ అనేది డేకి మార్చాం కాబట్టి ఇట్ వాజ్ లైక్ చేంజ్డ్. సో ఇండెక్స్ 0 బదులు మనం ఇవి ఇవ్వాలి ఏమన్నా డేస్లో, లైక్ మండే. ఇఫ్ ఇట్స్ మండే, లెట్స్ గివ్ ఇట్ మండే. కాఫీ dot at and
Monday and units sold. Units S capital units sold. సో ఈ డేటా యాక్సెస్ చేసుకుంటాం మనం. మండే రోజుది యూనిట్ సోల్డ్ మాత్రమే, ఓన్లీ మండే రోజు సెల్ అయిన కాఫీస్ మాత్రమే. సో ఇలా మనం రిట్రీవ్ చేసుకుంటాం ఎట్తో. అండ్ లాక్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఎల్ఓసి. అండ్ దెన్ విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఐ ఎట్ కాఫీ డాట్ ఐ ఎట్ for 3,1 latte. So 3,1 is latte. Where is the original data? Let me define it once more. Hello. Is it audible? Okay. సో ఐఎట్ అనేది ఎందుకు వాడతామంటే అదొక ఫాస్ట్ యాక్సెస్ అనమాట. ఒక సింగిల్ సెల్ వాల్యూ లైక్ రో ఇంకో కాలం యూజ్ చేసుకొని ఒక 2D రోలోంచి మనం తీసుకోవడానికి, లైక్ వెన్ వీ వాంట్ టు గెట్ సమ్ సెల్ అవుట్ ఆఫ్ ఇట్. లైక్ 3 అనేది ఇప్పుడు మనకి రో ఇండెక్స్, 1 అనేది కాలం ఇండెక్స్. సో 3 అనేది మన రో ఇండెక్స్ కాబట్టి బిఫోర్ దిస్ ఐల్ జస్ట్ ప్రింట్ కాఫీ వన్స్ మోర్ ఫర్ యూ జస్ట్ టు బి క్లియర్. సో ఇక్కడ మనకి థర్డ్ రో ఏంటిది 0 1 2 3 2. అండ్ దెన్ మనకి ఫస్ట్ ఇది లాటే. సో ఇట్ ఈస్ లాటే. సో థర్డ్ రో ఫస్ట్ కాలం మనకి లాటే వస్తుంది, లాటే. సో మనం అలా యాక్సెస్ చేసుకుంటాం అనమాట ఐఎట్ యూజ్ చేసుకొని. అండ్ దెన్ ఐఎట్ తర్వాత మనకి ఇంకేం మిగిలినాయి, ఇంకా అన్ని కవర్ చేసినట్టున్నా. ఇలా 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 చెప్పాను. లైక్ నేను మామూలుగా ఇలా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. కాఫీ డాట్ జస్ట్ ఇలా. నాకు సపోజ్ ఏదైనా కాలం ఉంది డే అనుకుంటున్నాను, ఓన్లీ డేస్ వస్తాయి, జస్ట్ డేస్. అండ్ దెన్ సార్ట్ వాల్యూస్, కాఫీ డాట్ సార్ట్ అండర్స్కోర్ వాల్యూస్ ఆఫ్ లెట్స్ సే. ఎలా సార్ట్ చేసుకుందాం, ఎన్ని యూనిట్స్ సోల్డ్ అయినాయో దాన్ని బట్టి ఒకళ్ళు చేసుకున్నాం అనుకో. యూనిట్స్ సోల్డ్ అనే కాలం నేమ్ బట్టి, లైక్ అసెండింగ్ అంటే ఫాల్స్, అంటే డిసెండింగ్లో. యా, సో డిసెండ్ అయితే వస్తాయి యూనిట్ సోల్డ్. ఎక్కువ యూనిట్ సోల్డ్ మనకు సాటర్డే రోజు ఎస్ప్రెస్సో సోల్డ్ అయినాయి. సో ఇలా మనం డేటాని సార్ట్ చేసుకోవచ్చు, సార్ట్ వాల్యూస్ యూజ్ చేసుకొని. అండ్ దెన్ సార్ట్ వాల్యూస్ లైక్ మీరు జస్ట్ అది ఒకటే టర్మ్ కాదు, యూ కెన్ ఆల్సో గివ్ డిఫరెంట్ థింగ్స్. ఇది ఒకటే కాకుండా నాకు ఇంకా వీటితో కూడా సార్ట్ చేసుకోవాలని, మల్టిపుల్ పారామీటర్స్ కన్సిడర్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకో. అండ్ దెన్ యూనిట్ సోల్తో పాటు లెట్స్ సే కాఫీ టైప్ అని ఇద్దాం. takes 2 arguments but 3 was no argument, and 1 keyword argument was only given. Okay. So ascending 0, 1. ఓకే, 2 వాల్యూస్ ఇచ్చినప్పుడు లిస్ట్ లాగా ఇవ్వాలి కదా. కాన్ జస్ట్ డైరెక్ట్లీ గివ్ ఇట్, బికాజ్ ఇదంతా ఒక్క వాల్యూ లాగా ఇవ్వాలి మనం. అండ్ దెన్ ఇది ఇంకొక వాల్యూ. సో ఎప్పుడు 2 ఆర్గ్యుమెంట్స్ యాక్సెప్ట్ చేస్తారు సార్ట్ వాల్యూస్. నువ్వు మల్టిపుల్ ఇవ్వాలనుకుంటున్నావు అంటే ఒక లిస్ట్లో పెట్టి దాంట్లో మల్టిపుల్ కాలం నేమ్ తెచ్చుకుని వెళ్ళిపో. అండ్ దెన్ అసెండింగ్ అనేది 0 2 అని చెప్పేస్తున్నాం. సో 0 1. ఇక్కడ అసెండింగ్ అనేది ఎలా అవుతుంది, కాఫీ టైప్ అనేది దాంట్లో నువ్వు అసెండ్ చేయలేవు. యూనిట్స్ అంటే ఇక్కడ నెంబర్స్తో సార్ట్ చేయొచ్చు, మరి ఇది ఎలా అంటే ఆల్ఫాబెటికల్. సో సార్ట్ వాల్యూస్ అలా, సార్ట్ వాల్యూస్ యూజ్ కేస్ అది చాలా దగ్గర యూజ్ అవుతుంది.
అండ్ దెన్ ఒక కోడ్ ఇంప్లిమెంట్ చేసుకున్నాం, ఒక ఇటరేషన్. సపోజ్ ఫర్ ఇండెక్స్ రో. ఇండెక్స్ అంటే ఇవి, రోస్ అంటే ఇవి. ఇండెక్స్ అంటే దీని పేరు, లైక్ వాట్ ఎవర్ వి యూస్ ఫర్ ఇండెక్సింగ్. సో నేను కాఫీ ఇటర్ అనుకున్నాను, కాఫీలోనే చూసుకున్నాను. కాఫీ డాట్ ఇటర్ రోస్ ఇటర్ రోస్. అండ్ దెన్ వాంట్ టు ఇటరేట్ ప్రతి ఒక్క ఇండెక్స్ చూద్దాం. ప్రింట్ ఇండెక్స్ రో సంథింగ్, జస్ట్ ఇండెక్స్ కావాలి మనకి. చూపిద్దాం, 1 by 1 చూద్దాం. ప్రింట్ రో, ఇండెక్స్ ఏమి వస్తుంది, రో ఏమి వస్తుంది. అండ్ దెన్ సో నీకు ప్రతి దగ్గర ఒక ఇండెక్స్ అండ్ దెన్ ఒక రో అన్నీ ప్రింట్ అవుతూ వస్తున్నాయి. 3 అండ్ దెన్ 4 గురించి చెప్తున్నాం, అండ్ దెన్ 5 గురించి మాట్లాడుతున్నాం. సో అలా ప్రతి ఒక్క ఇండెక్స్, ప్రతి ఒక్క రో గురించి మాట్లాడుతూ వెళ్తున్నాం. అండ్ దెన్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు ప్రింట్ లైక్ దిస్, ప్రింట్ ఆఫ్ కాఫీ టైప్ ఆఫ్ రో. సో దీన్ని నేను ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాను, రోతో యాక్సెస్ చేస్తాను. రోతో కాఫీ టైప్ని యాక్సెస్ చేద్దాం. ఇందాక వచ్చింది కదా సంథింగ్, కాఫీ టైప్తో యాక్సెస్ చేద్దాం. సో కాఫీ టైప్ సో మనకు కాఫీ టైప్ కూడా వస్తుంది, కాఫీ టైప్ ఆఫ్ రో ఎస్ప్రెసో. సో ఆ వాల్యూస్ కూడా అదైతే జస్ట్ ఏంటంటే నువ్వు ఇండెక్స్ని ఇంకా రోని ప్రింట్ చేస్తున్నావు అంతే. అక్కడ నథింగ్, ఇట్స్ లైక్ నథింగ్. ఇండెక్స్ అనేది ఇవి 0 1 2 3 4 5 6 7 అట్లా. అండ్ దెన్ రో ఆల్ ద వాల్యూస్ విత్ ఇట్స్ కాలమ్ నేమ్స్. ఆ కాలమ్ నేమ్స్ దాని వాల్యూస్ ఇచ్చేస్తున్నారు రోలో ఉన్న వాటన్నిటికీ. అండ్ దెన్ కాఫీ టైప్ ఆఫ్ రో, నువ్వు రో ఆఫ్ కాఫీ టైప్ని యాక్సెస్ చేస్తున్నావు. జస్ట్ ఆ రో నెంబర్తో ఆ కాఫీ టైప్కి ఏముంది వాల్యూ అంతే. లైక్ యూ గెట్ ఇట్ రైట్. 8 అంటే దాని కాఫీ టైప్ అనేది ఎస్ప్రెసో, 10 అంటే దాని కాఫీ టైప్ అనేది ఎస్ప్రెసో, అలా. సో ఇలా ఒక ఇటరేషన్స్లో లైక్ డేటాని ఎలా చూస్తున్నామో చూపించాను. అండ్ దెన్ మనకి సపోజ్ విల్ యూస్ దిస్, నేను ఎక్కడైనా లోడ్ చేసామా, ఓకే మళ్ళీ చేద్దాం. df is equals to pd dot read underscore bias అనేది csv of copy path సో లోడ్ అయితే వేసుకున్నాం. ప్రింట్ కూడా చేయాలి కూడా, మళ్ళీ df కాల్ చేయాలి. then you get df so use data. సో వ్యూస్ ఉన్నప్పుడు bias dot లేకపోతే దీనికి ఓకే ఆల్రెడీ డిఎఫ్తో యాక్సెస్ చేసేసాం కాబట్టి ఇట్స్ ఓకే. జనరల్గా ఏ నేమింగ్ అన్నా ఇచ్చుకోవచ్చు. మనం పైన ఆల్రెడీ డిఎఫ్తో యాక్సెస్ చేసాం, మేము అగైన్ దీనికి డిఎఫ్ ఇచ్చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ డిఎఫ్తోనే ఉంటుంది మొత్తం. డిఎఫ్ డాట్ హెడ్, సో ఆఫ్ ఎరోస్. ఇది మన డేటా ఇలా ఉంది, అథ్లెట్ ఐడి, నేమ్, బోర్న్ డేట్, బోర్న్ సిటీ, బోర్న్ రీజన్. ఓకే సో ఇవి సమ్ సెట్ ఆఫ్ పారామీటర్స్ ఉన్నాయి. ఇప్పుడు లెట్స్ సే వీటిలో ఒక పారామీటర్ పిక్ చేసుకుందాం, దాన్ని ఎలా లొకేట్ చేసుకుంటామో చూద్దాం. ఓకే సో దాంట్లో ఎలా లొకేట్ చేసుకుంటామో చూద్దాం. అరే సో లెట్స్ సే df dot loc of మళ్ళీ df of నేను లొకేట్ చేద్దాం హైట్ అనుకుందాం, HAGHT_cm. ఇప్పుడు నాకు ఓన్లీ ఇవి గ్రేటర్ దెన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి. ఓకే 168 అలా సమ్ సెట్ ఆఫ్ డేటా ఉన్నాయి. లెట్స్ సే నాకు 180 కంటే ఎక్కువ ఉన్న డేటా సెట్స్గా డేటా రోజు మాత్రం కాదు, లెట్స్ సే 190. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఏం లొకేట్ చేస్తున్నాను, df డాట్ లాక్. ఓకే దాని లోపల ఏది మాత్రమే కావాలనుకున్నానంటే మామూలుగా ఇండెక్స్ ఇవ్వకుండా నాకు ఒక కండిషన్ పెడుతున్నా, df ఆఫ్ హైట్ అంటే df ఆఫ్ ఇలానే యాక్సెస్ చేసుకోవాలి కదా దీన్ని. df ఆఫ్ హైట్ సెంటీమీటర్ అనేది అంటే ఈ వాల్యూస్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అప్పుడు హైట్ కింద ఉన్నవన్నీ, ఈ హైట్ దగ్గర ఉన్నవన్నీ. సో అవన్నీ నాకు 190 కంటే ఎక్కువ ఉండాలి అని చెప్పేసి కండిషన్తో నేను తీసుకుంటున్నాను.
ఇప్పుడు అవి ప్రింట్ చేసి చూద్దాం. సో ఓన్లీ 190 ప్లస్ ఉన్నవి మాత్రమే నాకు వచ్చేసాయి ఇప్పుడు ఎంట్రీస్ అన్నీ. ఆ ఎంట్రీస్ అన్నీ అలాంటివి ఉన్నవి మాత్రం అన్నీ వచ్చేసాయి. ఇంకా ఎన్ని ఉన్నాయి? 8673 రోజు ఉన్నాయి స్టిల్. లెట్స్ సే గ్రేటర్ దాన్ 230. నో నథింగ్, అక్కడ ఏమీ లేవు. 230 కంటే ఎక్కువ 200, ఒక 1219 రోజు ఉన్నాయి. సో ఇలా ఒక కండిషన్ కూడా పెట్టుకొని లొకేట్ చేయొచ్చు. నాకు ఓన్లీ ఇలాంటి కండిషన్ సాటిస్ఫై అయ్యే రోజు మాత్రమే కావాలి అని అనుకున్నప్పుడు యూ కెన్ డూ దిస్ ఆపరేషన్స్. అండ్ దెన్ నువ్వు ఇంకా ఇదొక్కటే కదా, లైక్ మల్టిపుల్ థింగ్స్ కూడా, లైక్ సపోజ్ నాకు 200 కంటే ఎక్కువ ఉన్నది నేను తీసుకున్నాను కదా. అండ్ దెన్ ఇఫ్ ఐ జస్ట్ వాంట్ ఫ్యూ ద థింగ్స్ సచ్ యాజ్, దీంతో పాటు ఇప్పుడు నేను నేమ్, నాకు ఓన్లీ ఇప్పుడు నేమ్ ఇంకా హైట్ సెంటీమీటర్స్ కావాలనుకుంటున్నా. నేమ్ ఇంకా హైట్ సెంటీమీటర్స్ సో ఇలా కావాలనుకుంటున్నా. అప్పుడు నా అవుట్పుట్ అనేది ఓన్లీ నేమ్ హైట్ సెంటీమీటర్స్తో పాటు వస్తుంది. అండ్ ఓన్లీ ఏవైతే ఇవి సాటిస్ఫై అవుతుందో అవి మాత్రమే ఎంట్రీస్. సో ఇలా నువ్వు స్పెసిఫిక్గా కూడా తీసుకోవచ్చు నాకు ఏమేమి కావాలి అని. అండ్ దెన్ నువ్వు అలానే చాలా ఆపరేషన్స్ నీకు ఏం నచ్చితే అలా పర్ఫామ్ చేసుకోవచ్చు. కానీ యాక్సెసింగ్ అయితే ఇది df.lock అనేది నేను ఇప్పుడు అంటే లొకేట్ చేస్తున్నా బిట్. అండ్ దెన్ ఎలా యాక్సెస్ చేసుకుంటావు ఏదన్నా ఒక కాలమ్ని, df ఆఫ్ ఆ కాలమ్ నేమ్, కండిషన్స్ అన్ని నీ ఇష్టం వచ్చినట్టు అప్లై చేసుకో. కామా పెట్టుకొని లైక్ నాకు సపోజ్ ఓన్లీ ఈ కాలమ్స్ మాత్రమే కావాలనుకుంటే ఇవి. ఎప్పుడైనా రోజ్ అనేది ఇవి ఫాలో అవ్వాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇటు పక్కన ఉన్నది రోజ్ కాలమ్స్ అనేది ఇవి ఫాలో అవ్వాలని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఇది మెథడాలజీ. సో దాని మీద డిఫరెంట్ చాలా ఆపరేషన్స్ ఉంటాయి. యూ కెన్ జస్ట్ ట్రై అవుట్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ దెన్ దట్స్ a few more things such as equals to కూడా చేయొచ్చు. లైక్ అండ్ దీంతో పాటు ఇప్పుడు సపోజ్ నేను ఇదొక కండిషనే కాదు అనుకున్నా, ఇదే ఇద్దాం. అండ్ దెన్ ఇక్కడ అండ్ ఇస్తాం, ఇది వరకు తీసేసి అండ్ లాజికల్ అండ్ దెన్ సపోజ్ df డాట్, మళ్ళీ నాకు ఇంకా ఏం కావాలి, df ఆఫ్ బోర్న్ కంట్రీ అని ఉంది కదా. బోర్న్ కంట్రీ, నాకు బోర్న్ కంట్రీ ఓన్లీ యూఎస్ వాళ్ళని పిక్ చేసుకుంటున్నాను, ఓన్లీ యూఎస్ఏ. సో 200 కంటే ఎక్కువ ఉండాలి హైట్ అనేది, మళ్ళీ ప్లస్ వాళ్ళు పుట్టిన కంట్రీ యూఎస్ఏ అయి ఉండాలి. ఎర్రర్, ఏం ఎర్రర్? బోర్న్ కంట్రీ. సో బోర్న్ కంట్రీ అనేది సరిగా టర్మినాలజీ, బోర్న్ కంట్రీ బోర్న్ అండర్స్కోర్ కంట్రీ. సో బోర్న్ అండర్స్కోర్ కంట్రీ, యా. సో బోర్న్ కంట్రీ యూఎస్ఏ ఉండి వాళ్ళ హైట్ 200 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు, 10,665 పీపుల్. సో ఇలా డిఫరెంట్ కండిషన్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఆపరేషన్స్, ఓవర్ ఆపరేషన్స్ ఇలాంటివన్నీ పర్ఫామ్ చేసుకోవచ్చు. లోపల లాజిక్స్ అనేది ఇంకా మన ఇష్టం అనమాట. అండ్ దెన్ యూ కెన్ ఆల్సో ట్రై అవుట్ దిస్ థింగ్ సచ్ యాజ్ df ఆఫ్, df క్యాప్స్, df ఆఫ్ సపోజ్ నాకు నేమ్ ఒకటి. అండ్ దెన్ ఆ నేమ్లో నేను ఎలా స్ట్రింగ్ అండర్స్కోర్ ఆఫ్ కంటెంట్స్ అని చెప్పేసి అంటే స్ట్రింగ్ డాట్ కంటెంట్స్ అంటే నువ్వు నాకు ఆ నేమ్లో ఒకవేళ ఇవి ఉంటే అని. సపోజ్ నేమ్స్ ఎవరెవరు అయితే ఓకే, సో నేమ్స్లో ఎవరెవరికైతే కేత్ అని చెప్పేసి ఉంటే వాళ్ళని పిక్ చేసుకుందాం, KEITH. అండ్ దెన్ కేస్ అంటే కొన్ని క్యాప్స్ కూడా ఉండొచ్చు కదా. సో అలాంటివన్నీ ఇగ్నోర్ చేయడానికి కేస్ అనేది ఫాల్స్ పెట్టేసుకుంటాం. సో ఇట్ విల్ ఇగ్నోర్ క్యాప్స్ అండ్ దెన్ గివ్ యూ ఆల్ ద ఎంటిటీస్ కేత్ అని చెప్పేసి ఎక్కడన్నా కనపడితే వాళ్ళ పేర్లలో వాళ్ళ పేర్లని ఇచ్చేస్తుంది. అది ఎలా యాక్సెస్ చేసుకుంటాం, .str.contains. ఓకే. అండ్ దెన్ ఇంకా లైక్ ఇక్కడే మనం ఇలా కూడా ట్రై చేయొచ్చు. లైక్ రిజెక్ట్స్ కేత్ ఒక్కటే కాదు, లెట్స్ సే కేత్ ఆర్ ప్యాట్రిక్, PATRIC. సో ఇద్దరు నేమ్స్లో ఎవరిది కనపడినా కానీ పిక్ చేసుకో అన్నట్టు. సో ఇప్పుడు మనకి కేత్ అనేదే కాదు, ప్యాట్రిక్ అని ఇక్కడ నా నేమ్స్ కంటే అయినా కానీ వాళ్ళకు కూడా వచ్చాయి. సో 303 రోజు ఉన్నాయి, ఇందాక 100 రోజు ఉంటాయి. సో ఇలా నీకు ఇంకా ఎన్నో నేర్చుకోవచ్చు. అండ్ పెట్టుకుంటూ వీళ్ళ పేర్లు ఉన్నవన్నీ నాకు ఇన్ఫార్మ్ చేయని చెప్పేసి యూ కెన్ జస్ట్ నోటిఫై దెమ్. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా. ఇవి రిజెక్ట్స్ అంటాం మనం.
ఇట్లా అండ్ ఆర్ ఇట్లా మనం ఒక ప్యాటర్న్ ఫామ్ చేసుకుంటే లైక్ ఈ నేమ్స్ అయినా ఈ నేమ్స్ అయినా లైక్ అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్రాపర్ రిజెక్ట్స్ అంటే ఇంకా మనం స్టార్ పెట్టుకోవచ్చు, లైక్ ఇంకా చాలా ఉంటుంది. రిజెక్ట్స్ అనేది ఒక సపరేట్ టాపిక్ లాగే పెట్టచ్చు. జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం ఇప్పుడు అథ్లెట్స్ బోర్న్ ఇన్ సిటీస్ దట్ స్టార్ట్ విత్ ఓవెల్ అని ఒకటి అనుకుందాం. లెట్స్ సే ఓవెల్ సిటీస్ అని చెప్పేసి నేను ఒక విత్ ఓవెల్స్ అని తీసుకున్నాను. ఓవెల్స్ ఈజ్ ఈక్వల్స్ టు సిటీస్ అని పెట్టాం క్లారిటీ సిటీస్. ఓకే, సో డిఎఫ్ ఆఫ్ మనం ఎలా యాక్సెస్ చేయాలి? బోర్న్ సిటీ, బోర్న్ అండర్స్కోర్ సిటీ. అండ్ దెన్ ఇప్పుడు మనం ఏం చూస్తున్నాం, అథ్లెట్స్ సిటీస్లో ఏవైతే పుట్టారో అవి ఓన్లీ స్టార్ట్స్ విత్ ఓవెల్తో, వాళ్ళని మాత్రమే తెచ్చుకోవాలనుకుంటున్నాం. సో బోర్న్ సిటీ డాట్ ఏదైతే సిటీ నేమ్స్ అని ఓవెల్స్తో స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెక్ చేయాలంటే ఎస్టే డాట్ కంటెంట్స్ ఫస్ట్, అంటే ఆ స్ట్రింగ్లో ఉన్నాయా లేదా అని కనుక్కోవడానికి ఎస్టే డాట్ కంటెంట్స్ కదా వాడాల్సింది. అండ్ దెన్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక రిజెక్ట్స్ వాడాలి కదా, ఎందుకంటే జస్ట్ ఒకటే లెటర్తో అయితే ఉండదు, ఇలా స్పెసిఫిక్గా చెప్పడానికి కూడా ఉండదు. ఆర్ ఆఫ్ ఎప్పుడైనా రిజెక్ట్స్ ఇలా పెడతాం, ఇలా ఇన్షియలైజ్ చేస్తాం. అండ్ దెన్ ఎనీథింగ్ ఓన్లీ నాకు ఈ లిస్ట్లో ఉన్నవి మాత్రమే అన్నట్టు, AEIOU వీటితో స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి. ఇఫ్ ద లెటర్ స్టార్ట్స్ విత్ దీస్ దెన్ ఇట్స్ ఎన్ ఓవెల్ అన్నట్టుగా ఇది అనమాట. సో AE మళ్ళీ స్మాల్ లెటర్స్లో యూ. సో వీటితో స్టార్ట్ అయితే ఆ ఎంట్రీస్ అనేసి మనం కన్సిడర్ చేయొచ్చు కదా. సో రిజెక్ట్స్ అనేది ఇలా అనమాట, స్టార్ట్స్ విత్ AE క్యాప్స్ అన్న లేకపోతే AEIOU, స్మాల్ లెటర్స్లో కూడా AEIOU. సో వీటితో స్టార్ట్ అయితే ఇదే. అండ్ దెన్ దట్స్ ఇట్. కెనాట్ మాస్క్ విత్ నాన్ బూలియన్ అరే కంటైనింగ్. ఓకే, సో కొన్ని దగ్గర NA అని కూడా ఉన్నాయంట. సో అలాంటివి ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి అడుగుతుంది అది. సో మనం దాన్ని ఇగ్నోర్ చేయడానికి NA ఈజ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని చెప్పేసి పెట్టేసుకోవచ్చు. సో ఇట్ విల్ జస్ట్ ఇగ్నోర్ దెమ్. దట్స్ డన్. సో మనకి ఏం చేద్దాం ఇప్పుడు, ఓవెల్ సిటీస్. సో మనకి బోర్న్ సిటీస్ అనేది ఓన్లీ AE లైక్ AOAE. సో ఇలా చాలా ఎంట్రీస్ ఉన్నాయి, కానీ అన్ని ఓవెల్స్తో స్టార్ట్ అయ్యేది మాత్రమే కన్సిడర్ చేసుకున్నాం మనం. సో ఇలా రిజెక్ట్స్ అనేది ఇలా ఫామ్ చేసుకోవచ్చు మనం. రిజెక్ట్స్ మీద చాలా ఆపరేషన్స్ ఉంటాయి, జస్ట్ ఒక లుక్ ఇవ్వండి రిజెక్ట్స్ మీద ఖాళీ ఉన్నప్పుడు ఎలా అన్న పర్ఫామ్ చేయొచ్చు. అండ్ ఎండింగ్ విత్ ఎనీథింగ్ అనుకుంటే సపోజ్ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. లెట్స్ ఆర్ ఆఫ్ అని చెప్పేసి నేను A స్టార్ అని ఇచ్చానంటే ఏతో స్టార్ట్ అయ్యి ఎండ్ దేంతో అయినా పర్లేదు అన్నట్టు. అలా రిజెక్ట్స్ చాలా పెద్ద కాన్సెప్ట్స్. సో జస్ట్ ఒక లుక్ ఇవ్వండి వాటి మీద తర్వాత. అండ్ జస్ట్ ఒక మ్యాథమెటిక్స్ ఈజీగా వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా అవుతుంది అవన్నీ. జస్ట్ లాజిక్ బిల్డింగే మొత్తం, జస్ట్ అవి రాయడమే ఉంటుంది మొత్తం. అండ్ దెన్ లెట్స్ సే ఫైండ్ అథ్లెట్స్ నేమ్ దట్ కంటైన్ ఎగ్జాక్ట్లీ 2 ఓవెల్స్. సో 2 ఓవెల్స్ అంటే ఏముంది, జస్ట్ 2 ఓవెల్స్ ఉండాలంటే నేను సపోజ్ దీన్ని మల్టిప్లై లైక్ దీని తర్వాత ఏమన్నా ఉండొచ్చు అనుకుందాం. అండ్ దెన్ AEIOU అంటే దాని తర్వాత స్టార్ట్ అయితే దీంతో తర్వాత మళ్ళీ ఏదన్నా ఉండొచ్చు, తర్వాత ఇవి ఉండాలి. ఎందుకంటే IPO లోపల అయితే ఒకటి ఉండాలి కదా, ఇది 2 ఉండాలి అని చెప్పి వాడి కండిషన్ ప్రకారం. ఆర్ లెట్స్ అగైన్ డూ ఇలా ఉండాలి. అండ్ దెన్ AEIOU సో ఇలా. అండ్ దెన్ మళ్ళీ తర్వాత ఏమన్నా ఉండొచ్చు, జస్ట్ IPO లోపల మళ్ళీ నాకు AEIOU ఉండాలి. సో 2 సార్లు ఉండాలంటే జస్ట్ ఇలా, జస్ట్ ఇన్ కేస్. అండ్ దెన్ ఎండింగ్ వరకు నీకు ఏదన్నా ఉండొచ్చు అనుకుంటే, లైక్ ఇంకా మల్టిపుల్ కావాలి అనుకుంటే యూ కెన్ జస్ట్ కీప్ ఆన్ గివింగ్. లైక్ మళ్ళీ ఇది కూడా స్టార్ట్స్ విత్ కాబట్టి ఇక్కడ కూడా స్టార్ట్స్ విత్ ఇస్తున్నా. అండ్ దెన్ సో రిజెక్ట్స్ అనేది లైక్ ఒక్కసారి మీరు బిల్డ్ చేయడం స్టార్ట్ చేస్తే అలవాటు అయిపోతుంది.
మనం ఇక్కడ ఇంకా మల్టిపుల్ ఇవ్వాలి. అది నేను సపరేట్గా క్లాస్ తీసుకుంటే దానికి ఒక క్లాస్ అయిపోతుంది. మీకు ఎలాగో బీటెక్లో ఐ థింక్ ఫ్లాట్ కవర్ అయిపోయి ఉంటుంది కదా, సో మీకు ఒక ఐడియా ఉండుంటుంది రిజెక్ట్స్ గురించి. సో ఐమ్ నాట్ టచింగ్ దట్ థింగ్. అండ్ ఎండింగ్లో ఏమైనా ఉండొచ్చు, అండ్ ఐ విల్ జస్ట్ టేక్ డాల్, ఎనీ స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండొచ్చు అని. యా, స్ప్లిట్ దిస్. సో 2 ఓవెల్స్ ఉన్న ఆర్ 2 ఉన్న ఓవెల్స్ అన్నీ వచ్చేసాయి ఇప్పుడు నాకు బాంబ్ సిటీవి. సో అలా మనం ఓవెల్స్ అనేది అలా ఇచ్చుకోవచ్చు. స్క్రీన్ షాట్ అయిపోయింది, యూస్ చేసాం. సో నెక్స్ట్ రిజెక్ట్స్ అనేది నేను ఇక్కడ ఆపేద్దాం అనుకుంటున్నా, బికాజ్ చాలా పెద్ద టాపిక్ అనేది, అది ఎండే ఉండదు. విల్ కమ్ బ్యాక్ టు పాండాస్. సో కమింగ్ బ్యాక్ టు పాండాస్, లైక్ నేను మీకు ఫ్యూ ఎక్సర్సైజెస్ కూడా ఇస్తాను రిజెక్ట్స్ మీద, మీరు ట్రై అవుట్ చేయండి, బికాజ్ దట్ నీడ్స్ సమ్ ప్రాక్టీస్. అండ్ దెన్ రిజెక్ట్స్ అయిపోతే ఐ థింక్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ అయిపోయినట్టే. స్ట్రింగ్ కంటెంట్స్ చూపించాను, డిడ్ ఐ కవర్. సో రిజెక్ట్స్ యూజ్ చేయకుండా కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఇందాక నేను చూపించినట్టు. లైక్ str.contains యూజ్ చేసుకొని రిజెక్ట్స్ ఫాల్స్ పెట్టేసుకొని కేస్ ఫాల్స్ అని యూజ్ చేసుకొని కేత్ ప్యాట్రిక్ లైక్ మనం చూసాం కదా. సో అది నార్మల్ టైప్ ఆఫ్ సర్చ్ అనమాట వితౌట్ యూజింగ్ రిజెక్ట్స్ అని. అండ్ దెన్ స్ట్రింగ్ కంటెంట్స్ తర్వాత మనకి ఇంకేం మిగిలిందంటే స్టార్ట్స్ విత్. సో స్టార్ట్స్ విత్ చెప్పచ్చు. సపోజ్ df of name .str .starts with. సో స్టార్ట్స్ విత్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎవరిదన్నా నేమ్ సపోజ్ కేత్ అనే దాంతో స్టార్ట్ అయింది అనుకో, నేను వాళ్ళ నేమ్స్ మాత్రం ప్రింట్ చేయని చెప్పేసి అడుగుతున్నాను. సో కేత్ అనే నేమ్స్తో ఉన్న వాళ్ళందరికీ ఫాల్స్ అన్ని ఎంట్రీస్ చూపించట్లేదు. సో కేత్ అనే వాళ్ళతో స్టార్ట్ అయ్యే వాళ్ళకి ట్రూ ఉంటుంది ఎంట్రీస్. అండ్ దెన్ సపోజ్ ఇప్పుడు df డాట్ head of 50. సో కేత్ అని వాళ్ళ నేమ్స్ ఎవరెవరితో స్టార్ట్ అవుతుందో వాళ్ళని మాత్రమే నీకు ప్రింట్ చేస్తుంది యాక్చువల్గా. దెన్ ఇక్కడ నేను దీనికి ఆఫ్ 50 అని ఇస్తే ఓన్లీ ఆఫ్ 50 వరకు వెళ్తుంది, head of 50 వరకు. సో బూలియన్ టైప్లో అది ట్రూ అయితే ట్రూ ఇస్తుంది, ఫాల్స్ అయితే ఫాల్స్ ఇస్తుంది స్టార్ట్స్ విత్ అనే దానికి. అండ్ దెన్ స్టార్ట్స్ విత్ లాగే మనకి యాక్చువల్గా ఇంకా క్వేరీ ఉంది. సో క్వేరీ అనేది ఏంటంటే లైక్ వెన్ ఎవర్ యూ జస్ట్ వాంట్ టు గివ్ మల్టిపుల్ థింగ్స్ లైక్ df డాట్ సపోజ్ క్వేరీ ఆఫ్ బోర్న్ కంట్రీ ఒకటి ఇస్తా, బోర్న్ కంట్రీ. సో ఇది కూడా ఇవ్వచ్చు, బట్ ఐల్ జస్ట్ టేక్ డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్టర్ దిస్. బోర్న్ కంట్రీ USA అండ్ బోర్న్ సిటీ న్యూయార్క్ అనుకున్నాం. సో ఇలా అనుకుందాం, ఇఫ్ దిస్ ఈజ్ ద కేస్. ఇక్కడ క్లోజ్ చేయలేదు మనం, ఇక్కడ అవసరం లేదు. బోర్న్ కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు USA యాక్చువల్లీ నీడెడ్. ఓపెనింగ్ క్లోజింగ్, పర్ఫెక్ట్. సో ఈజ్ ఈక్వల్స్ టు USA అండ్ బోర్న్ సిటీ అనేది సియాటిల్ ఆర్ న్యూయార్క్ ఏదైనా ఇవ్వచ్చు. సో ఇలా డిఫరెంట్ థింగ్స్ లైక్ నాకు ఒకటేసారి యాక్సెస్ చేసుకోవడానికి ఓన్లీ USA ఇంకా న్యూయార్క్ వాళ్ళు మాత్రమే వచ్చారు చూడండి. సో క్వేరీ అనేది అందుకు వాడతాం ఓన్లీ. ఇంకా నీకు చాలా కావాలనుకుంటున్నావు అంటే లైక్ యూ కెన్ గివ్ మల్టిపుల్ థింగ్స్ ఆర్ ఇవ్వచ్చు. అండ్ ఆర్ అంటే ఆ రెండిట్లో ఒక్కటి మాత్రం సాటిస్ఫై అయినా కానీ చాలు అని, రెండు అవ్వకపోయినా కానీ. సో అలా లాజిక్స్ వాడుకోవచ్చు. సో ఆఫ్టర్ క్వైరీ మనం అన్నిటి గురించి ఆల్మోస్ట్ డిస్కస్ చేసుకున్నాం. ఐ థింక్ దేర్ ఇస్ నథింగ్ టు డిస్కస్ ఇట్. మోడిఫై చేసుకోవడానికి సిమిలర్గా మోడిఫై చేసుకోవడమే. కాఫీ ఆఫ్ ఆర్ df ఆఫ్ పెట్టి ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, దీంట్లో సపోజ్ if I just want to df ఆఫ్
బోన్ అండర్స్కోర్ సిటీ అనేది తీసుకొని నేను సపోజ్ యాక్సెస్ కరెక్ట్గా చేయాలి. నాకు డేటా మోడిఫై చేయాలని లేదు. ఐ వోంట్ ఎగ్జిక్యూట్ దిస్. సపోజ్ నేను బోన్ సిటీని నేను హెచ్వైడి అని పెట్టా. సో అది హెచ్వైడిలోకి మారుతాయి అవన్నీ. లైక్ ఇది స్ట్రింగ్ కాబట్టి టు గివ్ లైక్ దిస్. సో ఇలా మోడిఫికేషన్స్ అన్నీ ఇలానే చేసుకుంటాం యాజ్ యూజువల్ లిస్ట్లో చూసినట్టు, నార్మల్ పైథాన్లో చూసినట్టు. మిగిలినవి లైక్ వేర్ అనేది ఒకటి ఉంటుంది, అండ్ అది మనము నంపేలోనే డిస్కస్ చేసుకున్నాం. వేర్ అంటే జస్ట్ నథింగ్ బట్ సపోజ్ ఇందాక చేసింది ఇప్పుడు ఇలా ఉంది, నేను ఎన్పి డాట్ వేర్తో యాక్సెస్ చేసుకుంటా, అంటే లొకేషన్ జస్ట్ ఇప్పుడు ఎన్పి డాట్ వేర్ ఆఫ్ ఇందాక ఇచ్చిన వాల్యూస్ అనుకుందాం. సపోజ్ ఇది అనుకుందాం, దిస్ ఈస్ ద థింగ్. సో ఇవి ఎక్కడో చూస్తుంది, అండ్ దెన్ విల్ అసైన్ ఇట్ టు దిస్ బోన్ సిటీ. అలా సో వేర్ అనేది అలా వాడతాము. అండ్ దెన్ just don't want to modify the content, so ignore చేస్తున్నా. And then do we have drop? సో మీకు డ్రాప్ గురించి ఐడియా ఉందా? లైక్ మనం ఏదైనా రోజుని డ్రాప్ చేయాలనుకున్నా, లైక్ సపోజ్ కాఫీ మన అన్ఎఫెక్టెడ్ ఉంది కాబట్టి కాఫీది వాడదాం పైన, కాఫీ డేటా. సో కాఫీ డాట్ డ్రాప్ ఆఫ్ కాలమ్స్ ఏమేమి ఉండే, సో యూనిట్ సోల్ని మోడిఫై చేద్దాం. లైక్ యూనిట్ సోల్ని డ్రాప్ చేద్దాం, ప్రైస్ని డ్రాప్ చేద్దాం. మనకు ప్రైస్ అనేది ఉందా అక్కడ? లెట్స్ సీ. ప్రైస్ అనేది లేదు, యూనిట్ సోల్డ్. సో యూనిట్ సోల్డ్ అనుకున్నాం, ఇన్ ప్లేస్ ట్రూ, అండ్ దెన్ కాఫీ. సో యూనిట్ సోల్డ్ అనే కాలం మొత్తానికి డ్రాప్ అయిపోయింది చూడండి. సో అలా డ్రాప్ చేసేయచ్చు కంప్లీట్గా, అండ్ దెన్ ద డేటా వుడ్ బీ రివర్సిబుల్. మీకు మళ్ళీ రాదు ఆ డేటా, అగైన్ మీరు లోడ్ చేసుకోవాల్సి వస్తుంది డేటా సెట్ నుంచి. అండ్ దెన్ అపార్ట్ ఫ్రమ్ డ్రాప్ మనకి సో ఆపరేషన్స్ కూడా పర్ఫామ్ చేసుకోవచ్చు, లైక్ మ్యాథ్ లాగా. సపోజ్ నాకు ఒక కొత్త, లైక్ ఒకవేళ ఇది ఉండుంటే ఇందాక మనం డ్రాప్ చేసేసాం, అగైన్ మళ్ళీ లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, ఒకవేళ వీ వాంట్ టు లోడ్ ఇట్ అగైన్, ఫస్ట్ అయితే చెప్తాను. లోడ్ చేయమంటే లోడ్ చేస్తాను మీరు. సపోజ్ నాకు రెవెన్యూ క్యాలిక్యులేట్ చేయాలని, కాఫీ ఆఫ్ రెవెన్యూ అని చెప్పేసి కొత్త సెల్ ఫామ్ చేస్తాను, లైక్ కొత్త కాలం ఫామ్ చేస్తాను, రెవెన్యూ. సో నాకు ఇది కావాలి. నేను ఇది ఎలా కంప్యూట్ చేస్తాను? రెవెన్యూ కాఫీ ఆఫ్ యూనిట్స్ సోల్డ్ అనేది ప్రైస్తో మల్టిప్లై అవ్వాలి. అఫ్కోర్స్ మన దగ్గర ప్రైస్ లేదు డేటా సెట్లో. సో ఒకవేళ ప్రైస్ కాలం ఉంటే యూనిట్స్ కాఫీ ఆఫ్ న్యూ ప్రైస్గా, ఆర్ కాఫీ ఆఫ్ ప్రైస్గా, సపోజ్ కాఫీ ప్రైస్ అనుకుందాం. సో ఈ రెండు మల్టిప్లై అయితే యూనిట్ సోల్డ్ ఇంటూ కాఫీ ప్రైస్ అయితే విల్ గెట్ కాఫీ రెవెన్యూ కదా. సో ఇలా ఒక కొత్త కాలం కూడా కంప్యూట్ చేసుకోవచ్చు. అండ్ దెన్ వాట్ వీ హ్యావ్, రీనేమ్. సో రీనేమ్ ఎలా చేస్తాము? సో రెవెన్యూ అనేది ఇప్పుడు మన దగ్గర లేదు, కాఫీ ప్రైస్ అనేది లేదు కాబట్టి ఇట్ వోంట్ ఎగ్జిక్యూట్. అండ్ దెన్ what do we have, like rename, right? So rename coffee, rename. సో ఏదైనా నేమ్ మార్చుకోవాలనుకున్నప్పుడు రీనేమ్ వాడతాం. రీనేమ్ ఆఫ్ రీనేమ్ ఆఫ్ కాలం నేమ్, ఏం కాలం నేమ్ రీనేమ్ చేద్దాం అనుకుంటున్నామో అది ఇవ్వాలి. ఇక్కడ సమ్ సెట్ ఆఫ్ థింగ్స్ వచ్చాయి. కాఫీ టైప్ని కాఫీ అండర్స్కోర్ టైప్ లాగా వీటి మోడిఫై చేస్తా అంటున్నాడు. లెట్స్ గో విత్ దాట్. సో ఇనిషియల్గా ఒకవేళ కాఫీ టైప్ అని ఉందనుకో, కాఫీ అండర్స్కోర్ టైప్ లాగా నేను రీప్లేస్ చేస్తున్నా, అది రీనేమ్ చేస్తున్నా. దానికి నువ్వు యూజ్ చేస్తావు రీనేమ్ చేసుకోవడానికి. ఇన్ ప్లేస్ ఎప్పుడు ట్రూగా ఉంచు, దెన్ యూఆర్ జస్ట్ ప్రింటింగ్ దీస్ థింగ్స్. సో రీనేమ్ అనేది అందుకు వాడతాము. ఇక్కడ రీనేమ్ అయిపోయింది చూడండి, మనకి కాఫీ టైప్ అని ఉండింది, కాఫీ అండర్స్కోర్ టైప్ లాగా మార్చాం. సో రీనేమ్ అందుకని ఇలా యూజ్ చేస్తాం. కాపీ
లైక్ ఒకవేళ నాకు కొత్తది క్రియేట్ చేయాలని అనుకో, ఇప్పుడు డేటాని నేను డ్రాప్ చేయగానే డ్రాప్ అయిపోయింది కదా కంప్లీట్గా ఇంకా. సో అలా డ్రాప్ అయిపోవడం వల్ల మన డేటా లూజ్ అవుతుంది కదా. ఒకవేళ అలాంటిది కావాలి, అలాంటిది జరగద్దు అనుకుంటున్నాం అనుకో, కాఫీ అండ్ స్కో న్యూ ఈజ్ ఈక్వల్స్ టు కాఫీ డాట్ కాపీ. నిన్న మనం పాండాస్లో లైక్ నంపేలో చూసాం కదా, అలానే కాపీ చేసుకుంటాం. డాట్ కాపీ యూజ్ చేసి కాఫీ అండ్ స్కో న్యూలో చూసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా రిప్లికా వచ్చేస్తుంది. నేను దీని మీద నువ్వు ఏమైనా ఎఫెక్ట్ లైక్ ఆపరేషన్స్ ట్రై అవుట్ చేసుకోవచ్చు. ఒరిజినల్ కాఫీ మీద ఎఫెక్ట్ అవ్వదు. సో ఇది అనేది ఒక రైట్ ప్రొసీజర్స్ ఏదైనా డేటా మ్యానిపులేట్ చేసేటప్పుడైనా, మోడిఫై చేసేటప్పుడైనా. ఓకే, ఐ థింక్ దట్స్ ద ఎండ్ ఆఫ్ పాండాస్. లైక్ ఇంకా ఏమన్నా మనకి డేట్ టైం ఉన్నాయి, p.2_date time. సో బాండ్ డేట్ని ఇప్పుడు మనం కావాలంటే అది కూడా ట్రై చేయొచ్చు. సో డిఎఫ్ రీసెట్ ద చేంజెస్ మేడ్. నో వి కాంట్ రీసెట్ ద చేంజెస్ మేడ్. అందుకే మనము కాపీ చేసుకొని ఇట్లా వేరే దాని మీద పర్ఫామ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ ఆపరేషన్స్ అనేది రివర్సబుల్ ఉంటాయి. ఆ డేటాని మళ్ళీ రివర్ట్ బ్యాక్ చేసుకోవడము వన్స్ పర్ఫామ్. సో నేను కొన్ని చెప్తాను, లైక్ నోట్ డౌన్ దీస్ స్టఫ్ బికాజ్ ఎందుకంటే పాండాస్ డిస్కస్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది. సో నోట్ డౌన్ ద థింగ్స్. డేట్ టైం టు డేట్ టైం. ఇప్పుడు సపోజ్ నా దగ్గర బాండ్ డేట్ టైం ఉంది. ఈ బాండ్ డేట్ అనేది ఇలా ఉంది. సో నేను డేట్ టైం లాగా ఇచ్చానంటే లైక్ ద ఫార్మాట్ వుడ్ బి చేంజ్డ్. అంటే నాకు ఎలా కావాలంటే అలా డిటీ డాట్ ఇయర్ అని పెట్టుకుంటే ఇయర్ లాగా, అండ్ దెన్ నాకు కావాలి నేమ్ ఇంకా బోర్న్ ఇయర్ మాత్రమే అనుకుంటే అలా. సో ఎలా కావాలనుకుంటే అలా. లైక్ డేట్ టైం అనేది ఒక లైబ్రరీ ఉంటుంది. సో అది నోట్ చేసుకోండి. డేట్ టైం టు డేట్ టైం. సో నేనే చాట్ లింక్లో పెట్టమన్నా పెడతాను. _date time. బికాజ్ పాండాస్ అనేది బోరింగ్ ఉంటుంది. లైక్ ఇఫ్ ఐ జస్ట్ కీప్ టెల్లింగ్ ఇట్ వుడ్ బీ లైక్ కైండ్ ఆఫ్ బోరింగ్ బికాజ్ అన్నీ మీకు తెలిసినవే ఉంటాయి, కానీ రిడెండెంట్ స్టఫ్ ఉంటుంది. సో pd.2_date time ఎలా యూజ్ చేస్తారో చూడండి. అండ్ దెన్ ఇంకా ఐ థింక్ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినట్టే. రిజెక్ట్స్ గురించి ఒకసారి, రిజెక్ట్స్ ఎవరికైనా రాకపోతే అవి చూసుకోండి రిజెక్ట్స్. ఎందుకంటే ఫ్యూ పీపుల్కి రిజెక్ట్స్ ఐడియా ఉండదు. లైక్ ఒకవేళ ఉన్నా కానీ ఆల్మోస్ట్ అందరికీ తెలుసు రిజెక్ట్స్ అంటే ఏంటో, కానీ రిజెక్ట్స్ ఎలా వాడతాము, ఎలా ఫామ్ చేస్తాం, ఫార్ములేట్ చేయడానికి, అవన్నీ చూసుకోవాలనుకున్నప్పుడు. అండ్ రెస్ట్ ఎవ్రీథింగ్ సేమ్. మనం ఒక కాలంకి ఇచ్చుకొని నాకు ఒక కాలంలో ఇలా ఉంటేనే రావాలి, అలా ఉంటేనే రావాలి. కండిషన్స్ అన్నీ నువ్వు ఎఫ్ఎల్స్ వాడి రాయొచ్చు, నార్మల్గా లాజిక్స్ వాడి రాయొచ్చు, ఆపరేటర్స్ వాడి పెట్టచ్చు. గ్రేటర్ దెన్ ఎంత ఉంటేనే. సో నువ్వు నార్మల్ పైతోనే ఉంటుంది నీకు. ఇంకా పాండాస్ అంటే ఇంకేం లేదు, జస్ట్ నార్మల్ ఎవ్రీథింగ్ వుడ్ బీ జస్ట్ లోడింగ్. ఇవన్నీ బేసిక్ ఆపరేషన్స్ నేను ఏవైతే చెప్పానో అవి ఒక్కటే, కానీ మిగిలినవన్నీ ఆల్మోస్ట్ లైక్ నార్మల్ పైథాన్. ఇప్పుడు దగ్గర మీరు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని యూజ్ చేసుకొని కంప్లీట్ చేసుకోవడమే లాజిక్స్. సో మనకి మర్జ్ అనేది ఒకటి ఉంటుంది. లైక్ వెన్ యూ వాంట్ టు మర్జ్ 2 కాలమ్స్ ఒక డేటా ఫ్రేమ్కి, సో pd.merge అని చెప్పేసి చేస్తాము. లెఫ్ట్కి రైట్కి ఏమి ఉండాలి అని అదొకటి చెప్తాను. సపోజ్ నాది డిఎఫ్, సపోజ్ డిఎఫ్ ఉంది. అండ్ దెన్ I just want to do pd.merge of pd ఏమేమి పెట్టుకుందాం, df. ఇంకా డిఎఫ్ని సపోజ్ మనకి ఇంకా పైన కాలమ్ నేమ్స్ ఏమి ఉన్నాయి, లైక్ ఎన్ఓసీస్ పాస్ చేసుకున్నాం. అండ్ దెన్ లెఫ్ట్ సైడ్ ఏమి ఉండాలి, సపోజ్ దాని పేరు నేను బోర్న్ కంట్రీ అని ఇచ్చుకుంటున్నా, bond_country. అండ్ రైట్ సైడ్ ఏమి ఉండాలనుకుంటున్నాం మర్జ్ చేసేటప్పుడు ఇదంతా. సో ఇలా మర్జ్ చేయాలనుకుంటున్నా సపోజ్ నేను. సో ఎన్ఓసి అని చెప్పేసి అంటే ఏంటంటే జస్ట్ ఒక డేటా ఫ్రేమ్ ఏదైతే నేను డేటా సెట్ లోడ్ చేసుకుంటాను. ఎన్ఓసి ఇక్కడ నేను ఎన్ఓసి రీజన్స్ ఉంది కదా, సో ఈ డేటా సెట్ గురించి మాట్లాడుతున్నా. ఎన్ఓసి సపోజ్ నేను ఎన్ఓసి ఈజ్ ఈక్వల్స్ టు
పీడీ అండర్ స్కోర్ రీడ్ ఆఫ్ అని చెప్పేసి ఈ డేటా సెట్ పాస్ చేసుకుంటే ఎన్ఓసి అనేది ఒక వేరియబుల్ అనమాట. సో ఐ జస్ట్ డైరెక్ట్లీ గేవ్ ఇట్. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే హౌ లెఫ్ట్ జాయిన్ చేయవచ్చు, లెఫ్ట్ మర్జ్ చేయమని చెప్పి చెప్తున్నాను, లెఫ్ట్ సైడ్కి జాయిన్ చేయమని. ఎస్క్యూఎల్ ఒకవేళ ఐడియా ఉంటుంటే విల్ గెట్ దీస్ థింగ్స్. దెన్ మర్జ్ అనేది ఇలా లైక్ యూ జస్ట్ వాంట్ టు యాడ్ సమ్ కాలమ్స్ టు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్కి మర్జ్ ఆపరేషన్స్ యూజ్ చేస్తాము. కాన్కాట్ తెలుసా మీకు? లైక్ 2 కాలమ్స్ అన్నా 2 ఎంటిటీస్ అన్నా ఒకవేళ జాయిన్ చేయాలనుకుంటున్నామంటే పీటీ డాట్ కాంటాక్ట్ యూజ్ చేస్తాం. పీటీ డాట్ కాంటాక్ట్ ఆఫ్ సపోజ్ యూఎస్ఏ ఇంకా జీవీఆర్ అనుకున్నాం. జీవీఆర్ లిస్ట్ ఒక లిస్ట్. సో యూఎస్ఏ ఇంకా జీబీఆర్ అనుకుందాం. సో దీంట్లో ఉన్న రీజియన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ డేటా సెట్లో వీ హ్యావ్ సమ్ రీజియన్స్ యూఎస్ఏ ఇంకా జీబీఆర్ అని. సో ఆ రెండు కాన్కాట్ చేస్తున్నాను నేను, లైక్ మర్జ్ చేస్తున్నాను. సో నథింగ్ బట్ కాన్కాట్ అంటే జస్ట్ దానికి అక్కడమే మర్జింగ్ లాగా ఇది కూడా, కానీ డైరెక్ట్గా సపరేట్గా ఒక లైక్ స్పెసిఫిక్ టర్మ్స్తో కాన్కాట్ చేస్తున్నాను. అది కాలమ్స్ కాన్కాట్ చేస్తున్నాను, అది డిఫరెన్స్ అనమాట. అండ్ దెన్ మనకి ఇంకా మర్జ్ కాన్కాట్, సో ఎక్కువ ఇంకేం లేదు. ఇంటర్పోలేట్ ఒక్కటి ఉంటుంది. ఇంటర్పోలేట్ అంటే లైక్ ఇంటర్పోలేట్ ఓకే. ఇంటర్పోలేట్ పక్కన పెట్టేస్తే డ్రాప్నా అంటే లైక్ ఇప్పుడు ఇందాక మీకు డ్రాప్ చూపించాను, అలానే డ్రాప్ నా అంటే ఏమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఇది ఉంది, ఇక్కడ ఉన్న వాటిల్లో నల్ వాల్యూస్ ఏవైతే ఉంటాయి డ్రాప్ నా అన్నందుకు డ్రాప్ నా కదా, ఎన్ని అంటే నల్ వాల్యూస్ ఏమైనా ఉంటే అవి మాత్రమే డ్రాప్ చేస్తుంది. అండ్ దెన్ మనకు అలానే నాట్ నా అని కూడా ఉంటుంది, అంటే నాట్ నల్ వాల్యూస్ అవన్నీ డ్రాప్ చేస్తాం. లైక్ నాట్ నల్ వాల్యూస్ మాత్రమే వస్తుంది, లైక్ ఇవన్నీ నాట్ నల్లే కదా, సో ఈ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. నాట్ నా, డ్రాప్ నా అని చెప్పేసి మనకు కొన్ని ఉంటాయి. అది జస్ట్ రైట్ ఇట్ ఓవర్ హియర్. డ్రాప్ నా, నాట్ నా, డ్రాప్ నా అంటే డ్రాప్ నల్ వాల్యూస్, నాట్ నా అంటే నాట్ నల్ వాల్యూస్. అండ్ దెన్ వాల్యూ కౌంట్స్, ఒకవేళ మీరు వాల్యూ కౌంట్స్ యూజ్ చేస్తే అంటే వాల్యూ కౌంట్స్ అని యూజ్ చేస్తే ఎన్ని వాల్యూస్ ఉన్నాయని చెప్పేసి వస్తుంది. యా దట్స్ ఇట్, దట్స్ ప్రిటీ మచ్ అబౌట్ దిస్. పివోట్, గ్రూప్ బై చాలా ఉంటాయి. ఎస్క్యూఎల్లో ఉన్న కాన్సెప్ట్సే వస్తాయి అన్నీ. ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద డెప్త్, ఒక నెవర్ ఎండింగ్ అవుతుంది అది. సో బేసిక్ పాండాస్ అయితే మొత్తం ఇదే. Like you get to explore intermediate pandas and advanced also, but just the thing is మనకి లైబ్రరీస్ వస్తూనే ఉంటాయి ఇన్బిల్ట్వి. సో మీ యూస్ కేస్కి బట్టి యూ జస్ట్ నీడ్ టు గూగుల్ ఇట్ అండ్ దెన్ యూస్ ద పాండాస్ లైబ్రరీస్. సో ఇవి మెజారిటీగా యూజ్ చేస్తాము మనమైతే. సమ్ ఇవన్నీ మీకు ఫంక్షన్స్ తెలుసు కాబట్టి అవన్నీ లైక్ నిన్న చూసారు, సేమ్ నంపై మీద యూజ్ చేసినవి చాలా వరకు రిపీట్ చేస్తాము. మీరు ఇంకా చూసుకోవాల్సిన అంటే లైక్ లెట్స్ సే గో ఫర్ షిఫ్ట్ ర్యాంక్ కమ్సన్ రోలింగ్. సో ఈ ఫంక్షన్స్ ఒక్కసారి చూసుకోండి, బికాజ్ ఇవంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒక్కసారి ఒక లుక్ ఇచ్చుకుంటే చాలు మీరు. సంథింగ్ ఈజ్ లెఫ్ట్. Yeah, that's it. So that's all for the class. And then మీరు ఎక్స్ప్లోర్ చేయండి పాండాస్. మ్యాక్సిమం మనం ఇంపార్టెంట్ పార్ట్స్ అన్నీ కవర్ చేసేసాం. ఏమన్నా ఉంటే మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఇంకా ఎనీ డౌట్స్?